రీసెంట్గా ఈ చైతన్య అనేటువంటి మహిళ నారా లోకేష్ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ నారా లోకేష్ గారిని అలా గురించి చేయడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పేసి కామెంట్స్ చేశారు. ఆమె చేసిన కామెంట్స్ని మీరు ఎలా చూస్తారు? ఒకటి ఇక్కడ ఇదేమో ఒక పెయిడ్ ఛానల్, ఐ డ్రీమ్ మీడియా అనే ఒక పెయిడ్ ఛానల్లో ఒక పెయిడ్ ఆర్టిస్ట్ చేతగాని వ్యక్తి, ఈరోజు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఒక వ్యక్తిని డైరెక్ట్గా ఎదుర్కోలేక ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నాడని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే లోకేష్ గారి గురించి వస్తే మొదటి రోజు నుంచి అనేక బాడీ షేమింగ్లు, క్యారెక్టర్ అసాసినేషన్లు చేస్తూ ఉన్నారు. ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి గారు. లోకేష్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్ళల్లో ఏమనేవాళ్ళు? లోకేష్ గారికి మాట్లాడడం చేతరాదు అని వక్రీకరించారు. ఆ తర్వాత లావుగా ఉన్నాడు అని వక్రీకరించారు. ఆ తర్వాత హెయిర్ స్టైల్ బాగలేదు అని వక్రీకరించారు. ఈ విధంగా వీళ్ళు వక్రీకరించి చూపిస్తూ ఉన్నారు తొలి రోజు నుంచి మనం చూస్తే. ఎందుకంటే బహుశా గుణం లేని పాలకుడు కులం గొడుగు పడతారంటారు కదా, ఆ విధంగా ఈరోజు చేతగాని ఒక వ్యక్తి, రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలో తెలియని ఒక వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతున్నాడని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే లోకేష్ అనే వ్యక్తి సమర్థతను తొలిసారి గుర్తించింది జగన్మోహన్ రెడ్డి. ఇతను ఒక గొప్ప రాజకీయ నాయకుడు అవుతాడు, ఇతను ఉంటే నేను రాజకీయాల్లో ఇంకా ఉండలేనని చెప్పి ఆయన పైన క్యారెక్టర్ అసాసినేషన్, బాడీ షేమింగ్ చేశాడు. లోకేష్ గారు తనను తాను మలుచుకొని ఒక నాయకుడిగా తయారయ్యాడు. ఏ విధంగా అంటే మాట్లాడడం చేతరాదురా అంటే ఈరోజు మాట్లాడుతుంటే ఒక్కొక్క మాట తూటాకి భయపడుతున్నారు. ఈ రోజుటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఈ రోజుటి వరకు ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు. ఈరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టలేదంటే ఏముంది? జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టకపోతే ఏం ప్రాబ్లం లేదంటారేమో. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా నువ్వు ప్రమాణ స్వీకారం చేసే రోజు ప్రజలందరికీ నేను రుణపడి సేవ చేస్తానని ప్రమాణ స్వీకారం చేశావు. అంటే నువ్వు ప్రజలందరికీ జవాబుదారీతనంగా ఉండాలి. ఈ రోజుటి వరకు నువ్వు ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండి కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి జనాలకు మెసేజ్ ఇవ్వలేకపోతున్నావంటే దాన్ని బట్టి నువ్వు ఫెయిల్యూర్. ఇంకొకటి, ఈ రోజు లోకేష్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉంటే జర్నలిస్టులే ఆశ్చర్యపోతున్నారు, ఏంట్రా ఇంత అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడని. ఆ విధంగా తాను తయారయ్యాడు. రెండోది, లోకేష్ గారు మాట తీరు, బాడీ షేమింగ్, ఆయన తనను తాను మలుచుకొని ఒక నాయకుడిగా తయారయ్యాడు. నాయకుడు అనేవాడు ప్రజల్లో తిరిగి ప్రజానాయకుడిగా లోకేష్ గారు తయారయ్యారు. ఈరోజు వీళ్ళెవరో ఒక పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి గ్రూమింగ్ నేను చేశాను అంటారు. నువ్వు చేస్తే వరకు లోకేష్ గారికి తెలియదా? ఈ విధంగా నువ్వు చెప్పావా? జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను గ్రూమింగ్ చేశాను ఆ వ్యక్తి చెప్పింది. అమ్మ, జగన్మోహన్ రెడ్డి గారు హీల్స్ వేసుకుంటారంట, హై హీల్స్. ఆ హై హీల్స్ వేసుకోమని చెప్పింది నువ్వేనా? జగన్మోహన్ రెడ్డి గారిని ₹1 కోటి వాచ్ పెట్టుకోమని చెప్పింది నువ్వేనా? దీనికి సమాధానం చెప్పండి. పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి ఏవంటే అవి నోటుకొచ్చింది మాట్లాడితే కరెక్ట్ కాదు. సబ్జెక్ట్తో మాట్లాడమనండి ప్రాపర్గా, అంతేగాని డైరెక్ట్గా ఎదుర్కోలేక ఇలాంటివి వక్రీకరించి మాట్లాడొద్దని చెప్పండి. ఎందుకంటే ఇది ఒకటి కాదు, రెండు కాదు. తీరా చూస్తే ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండి ఒక బాధ్యతలా నువ్వు ప్రజలకు సమాధానం, ప్రజలకు సేవ చేయాల్సింది మర్చిపోయి ఈ విధంగా మాట్లాడతారా? సిగ్గుచేటు. ప్రజలు నవ్వుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకొకరు ఎవరో ఈమె చెప్తూ ఉంది కదా, నేను ఈ గ్రూమ్ చేశానని. నువ్వు గ్రూమ్ చేయాల్సింది లోకేష్ గారు ఫిజికల్ ఫిట్నెస్ని కాదు, నీ మెంటల్ ఫిట్నెస్ని నువ్వు గ్రూమ్ చేసుకో అమ్మా. ఇలాంటివి ఎందుకు ఊరికే నోటికేది వస్తే అది మాట్లాడడం? జగన్మోహన్ రెడ్డి గారు ఎంత స్థాయికి దిగజారిపోయారంటే ఈరోజు లోకేష్ గారు తప్పు చేశాడని నిరూపించలేడు, లోకేష్ గారు ఇది అవినీతి చేశాడని నిరూపించలేడు, లోకేష్ గారితో డైరెక్ట్గా డిబేట్ కూర్చోలేడు, లోకేష్ గారితో డైరెక్ట్గా మాట్లాడలేడు. మళ్ళీ ఏమంటే లోకేష్ గారిలాగా అద్భుతంగా ప్రసంగించలేడు, లోకేష్ గారిలాగా సబ్జెక్ట్ లేదు. ఇంకేముందిరా జగన్మోహన్ రెడ్డి కంటే? ఒక పెయిడ్ మీడియా ఛానళ్ళు ఉన్నాయి. ఆ పెయిడ్ ఐ డ్రీమ్ అనే ఒక మీడియా ఛానల్లో ఒక పెయిడ్ ఆర్టిస్ట్ని పెట్టి ఈ విధంగా ఏదైతే నోటికి ఏదొస్తే అవి మాట్లాడిస్తూ వాళ్ళ క్యారెక్టర్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు తప్పితే ఇంకేమీ చేయలేకపోతున్నాడు. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి? లోకేష్ అనే వ్యక్తి లావుగా ఉన్నాడా, సన్నగా ఉన్నాడా, అది కాదు ప్రజలకు కావాల్సింది. ప్రజలకు ఎవడు మంచి చేస్తాడు, అది కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేశారు, లోకేష్ గారు పాదయాత్ర చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ముద్దులు పెట్టడం మాత్రమే కనిపించింది కానీ తన జోబీలో నుంచి ₹1 తీసి ఒక్కరికి ఒక సహాయం చేయాల. అదే లోకేష్ గారు అనేక మందికి తన పాదయాత్ర పొడవున సహాయాలు చేసిన వ్యక్తి లోకేష్. దీన్ని బట్టి ప్రజలకు దగ్గరైన వ్యక్తి లోకేష్. ప్రజల్ని గాలి మాటలు చెప్పి తనను రాజకీయం కోసం మాత్రమే ఉపయోగించుకునే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకొకటి ఏంటంటే క్లారిటీగా మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు అన్ఫిట్. ఎందుకంటే లోకేష్ గారు ఒకటే చెప్తూ ఉంటారు ఎప్పుడు, నేను ప్రజలకి ఈ విధంగా మంచి చేస్తా, నేను చదువుకొని వచ్చాను, నేను ఈ విధంగా మార్చగలను, ఇక్కడ ఈ రిసోర్సెస్ ఉన్నాయి, ఈ విధంగా అద్భుతంగా మార్చొచ్చు అని లోకేష్ గారు క్లారిటీగా సబ్జెక్ట్తో మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి చూసి స్క్రిప్ట్ చదవడం తప్పితే ఇంకేం చేయలేడు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత దిగజారిపోయి ఉన్నాడో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకుంటారని నేను భావిస్తూ ఉన్నా.